హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో బెండకాయ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, మరియు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు రొటీన్గా బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, బెండకాయ బూందీ కూర ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తయారీ విధానం చూసేద్దామా. మరి బెండకాయ మసాలా కర్రీకి ముందుగా కావాల్సిన పదార్థాలు, ఇక్కడ నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ధనియాలు మరియు జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు. మరి ముందుగా ఇక్కడ నేను బెండకాయల్ని కడిగి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయల్ని ఒక పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మీడియం సైజ్ బెండకాయ అయితే 2 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద బెండకాయలు అయితే వాటిని 3 ముక్కలు కట్ చేసుకోవచ్చు. బెండకాయలు కట్ చేసుకున్న అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోకూడదండి, కొంచెం బెండకాయలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతాయి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయినాయండి. నేను ఒక సైడ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాండీలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మరియు ఆవాలు వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ అనేది ఆప్షనల్ అండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోగానే 1 ఉల్లిపాయని, 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వీటిలో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి తిప్పుకొని దోరగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతుండగా ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా మగ్గనివ్వాలి. చూసారా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను 3 టమాటాలని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత టమాటా అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా తిప్పుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగుని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని బాగా గరిటెతో బ్లెండ్ చేసుకున్నాను. ఈ కర్డ్ని యాడ్ చేసుకొని స్లోగా అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకున్నాక
మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ మొత్తం తేలుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరియు ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చూడండి బాగా మసాలా మొత్తం ఉప్పు కారాలు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతూ బెండకాయకి బాగా ఉప్పు కారాలు పట్టినాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు చపాతీలోకి అయితే కొంచెం లిక్విడ్గా లేదా కొంచెం పులుసుగా కావాలి అంటే మరి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి వాటర్ మొత్తం బాయిల్ అయిపోతుంది కదా అండి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. అంటే నా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారుగా నేను ఇంత లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారినాక ఇంకొంచెం దగ్గరకు అవుతుందన్నమాట. ఇప్పుడు నేను సపరేట్గా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా ఎంతో సింపుల్గా టేస్టీగా బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.